ఈమెయిల్ అంటే ఎవరికైనా వెంటనే స్ఫురించేది జీమెయిల్. డిజిటల్ పోస్టులైన ఈమెయిల్లలో రకరకాల కంపెనీలకు చెందినవి ఉన్నాయి. కానీ వాటన్నింటికి కింగ్గా వెలుగొందుతున్నది మాత్రం జీమెయిల్. ఈమెయిల్ ప్రపంచంలోనే ఎదురులేని శక్తిగా నిలిచింది జీమెయిల్. ఈ గూగుల్ జీమెయిల్కు ఇప్పుడు ప్రపంచ కుబేరుడు టెస్లా బాస్ ఇలాన్ మస్క్ షాక్ ఇస్తున్నాడు. తాజాగా తాను కూడా కొత్త మెయిల్ సర్వీస్ను తీసుకొస్తున్నానని తేల్చి చెప్పాడు. తాను చేపట్టబోయే ప్రాజెక్టుల్లో కొత్త మెయిల్ సర్వీస్ ఉందని క్లారిటీ ఇచ్చాడు. దీంతో ఈమెయిల్ రంగాన్ని శాసిస్తున్న జీమెయిల్ పైనే మస్క్ ఎఫెక్ట్ పడుతుందని నిపుణులు అంచనా వేస్తున్నారు. అసలు మస్క్ తెచ్చే కొత్త మెయిల్ పేరేంటి? దీన్ని కూడా ఎక్స్ పేరుతోనే తీసుకొస్తారా? జీమెయిల్ ఎదిరించి మస్క్ కొత్త మెయిల్ సర్వీస్ నిలబడగలదా? వాచ్ ది స్టోరీ. జీమెయిల్ కు మస్క్ ఇచ్చిన షాక్ ఏంటి? మస్క్ కొత్త మెయిల్ సర్వీస్ ప్రారంభిస్తాడా? జీమెయిల్ ను ఢీకొనడం మస్క్ కు సాధ్యమేనా? డిజిటల్ యుగంలో ఈమెయిల్ చాలా కీలకమైనదే. ముఖ్యమైన సమాచారాన్ని పంచుకోవటంతో సహా అన్నింటికీ మెయిల్ అనేది కీలకం. ఈమెయిల్స్ అనేవి డిజిటల్ పోస్ట్ లాంటివి. ఆన్లైన్ షాపింగ్ నుంచి పనిచేస్తున్న కంపెనీల వరకు అన్నింటికీ ఈమెయిల్ తప్పనిసరిగా మారింది. ఈ ఈమెయిల్లు చాలా కంపెనీలకు చెందినవున్నాయి. జీమెయిల్, యాహూ, అవుట్లుక్ వంటివి కమ్యూనికేషన్ రంగాన్ని పూర్తిగా మార్చేశాయి. చాలా మంది ఈమెయిల్ అంటే టక్కున గుర్తొచ్చేది జీమెయిల్. ఈమెయిల్ ప్రపంచంలో దిగ్గజం ఈ జీమెయిల్. ఈ ఈమెయిల్ కు జీమెయిల్ పర్యాయపదంగా మారిందంటే అతిశయోక్తి కాదు. ఇప్పుడు మొబైల్ ఉన్న ప్రతి ఒక్కరికి తప్పకుండా జీమెయిల్ ఉండే ఉంటుంది. ఎందుకంటే యూట్యూబ్ చూడాలన్నా, గూగుల్ ప్లే స్టోర్ నుంచి ఏదైనా యాప్ ను ఇన్స్టాల్ చేసుకోవాలన్నా జీమెయిల్ తప్పనిసరి. చాలా మందికి జీమెయిల్ గురించి తెలియకపోయినా వారి మొబైల్లో తప్పకుండా ఉంటుందన్నమాట. జీమెయిల్ లేకపోయినా యూట్యూబ్ చూడొచ్చు, కానీ యాప్ ఇన్స్టాలేషన్ కు మాత్రం జీమెయిల్ తప్పనిసరి. జీమెయిల్ అనేది గూగుల్ కంపెనీకి చెందినదే. ఈ కంపెనీ రూపొందించిన మొబైల్ ఆపరేటింగ్ సిస్టమ్ ఆండ్రాయిడ్ లో డిఫాల్ట్ గా జీమెయిల్, గూగుల్, యూట్యూబ్ ఉంటాయి. ఈ ఆండ్రాయిడ్ ఆపరేటింగ్ సిస్టమ్ కారణంగానే జీమెయిల్ యూజర్లు భారీగా పెరిగారు. దీంతో ఈమెయిల్ ప్రపంచంలో జీమెయిల్ తిరుగులేని శక్తిగా మారింది. ఇన్నాళ్లు ఎదురు లేకుండా పోయిన జీమెయిల్ కు ప్రపంచ కుబేరుడు టెస్లా బాస్ ఇలాన్ మస్క్ షాక్ ఇచ్చారు. ఎక్స్ మెయిల్ ను తీసుకొచ్చేందుకు ఇలాన్ మస్క్ సిద్ధమవుతున్నాడు. అయితే ఈ ఎక్స్ మెయిల్ ను మస్క్ ప్రకటించలేదు. సోషల్ మీడియా ఎక్స్ వేదికగా ఓ వినియోగదారుడి పోస్ట్ తో ప్రారంభమైంది. ఎక్స్ మెయిల్ బాగుంటుంది కదా అని ఆ యూజర్ పోస్ట్ చేశాడు. దీనికి అవును బాగుంటుందని మస్క్ సమాధానమిచ్చాడు. తాను చేపట్టబోయే భవిష్యత్తు ప్రాజెక్టుల్లో ఎక్స్ మెయిల్ కూడా ఉంటుందని టెస్లా బాస్ సమాధానమిచ్చాడు. అయితే ఎక్స్ మెయిల్ గురించి ఎలాన్ మాట్లాడటం ఇదే తొలిసారి మాత్రం కాదు. ఈ ఏడాది ఫిబ్రవరిలోనూ మరో పోస్టులో ఎక్స్ మెయిల్ గురించి ఎక్స్ సీఈఓ ప్రస్తావించాడు. అప్పట్లో కూడా ఎక్స్ మెయిల్ ను ఎప్పుడు సిద్ధం చేస్తారని ఓ యూజర్ అడిగాడు. అప్పట్లో వస్తుందని మస్క్ రిప్లై ఇచ్చాడు. సింపుల్ గా చెప్పాలంటే మస్క్ ఆలోచనల్లో ఎక్స్ మెయిల్ ఉన్నట్టు స్పష్టంగా తెలుస్తోంది. ఇప్పటికే ఎక్స్ మెయిల్ పై ఇలాన్ మస్క్ కసరత్తు మొదలుపెట్టినట్టు తెలుస్తోంది. అయితే దిగ్గజ మెయిల్ కంపెనీలను నిజంగానే మస్క్ సవాల్ చేయగలడా? ఇది తెలుసుకోబోయే ముందు ఒకసారి ఈమెయిల్ గురించి తెలుసుకుందాం. 1996లో ఈమెయిల్ ఉండటం అనేది లగ్జరీగా, సంపన్నులకు గుర్తుగా ఉండేది. కానీ ఇప్పుడు ఈమెయిల్ అనేది అవసరంగా మారింది. సగటున ప్రతి వ్యక్తికి 2 ఈమెయిల్ ఖాతాలుంటున్నాయి. నిత్యం 30,000 కోట్ల ఈమెయిల్లను పంపడం, అందుకోవడం జరుగుతుంది. ఒకవేళ అటువైపు నుంచి ఈమెయిల్ కు వెంటనే స్పందన రావాలంటే మంగళవారమే పంపాలట. సగటున సాధారణ వ్యక్తి రోజుకు 121 ఈమెయిల్లను పొందుతున్నట్టు నివేదికలు చెబుతున్నాయి. ఈ ఈమెయిల్లను చూసుకోవటానికే వారంలో కనీసం 15.5 గంటలను కేటాయిస్తారట. వాస్తవానికి 1990 చివర్లో ఈ డిజిటల్ విప్లవానికి హాట్ మెయిల్ శ్రీకారం చుట్టింది. ఈమెయిల్లలో హాట్ మెయిల్ కింగ్ గా నిలిచింది. ఆ తర్వాత తన ప్రభావాన్ని హాట్ మెయిల్ కోల్పోయింది. దీనికి కారణం స్పామ్ ను హాట్ మెయిల్ నియంత్రించడంలో విఫలమైంది. దీంతో యూజర్లు ఈ మెయిల్ కు దూరమయ్యారు. అదే సమయంలో జీమెయిల్ ఎంట్రీ ఇచ్చింది. హాట్ మెయిల్ కంటే స్మార్ట్ టూల్స్ తో జీమెయిల్ వచ్చింది. ఇది ఈమెయిల్ ప్రపంచాన్ని జీమెయిల్ పూర్తిగా మార్చేసింది. ప్రస్తుతం నిస్సందేహంగా టాప్ ఈమెయిల్ ఇస్తున్న సంస్థగా గూగుల్ నిలిచింది. ప్రస్తుతం జీమెయిల్ కు 250 కోట్ల మంది వినియోగదారులున్నారు. సింపుల్ గా చెప్పాలంటే ప్రపంచ జనాభాలో 3వ వంతు మంది జీమెయిల్ యూజర్లుగా ఉన్నారన్నమాట. జీమెయిల్ తర్వాత అవుట్లుక్ 2వ స్థానంలో నిలిచింది. ఇది మైక్రోసాఫ్ట్ కు చెందిన అనుబంధ సంస్థ. ఈ సంస్థకు ప్రపంచవ్యాప్తంగా 40 కోట్ల మంది యూజర్లున్నారు. అవుట్లుక్ 2వ స్థానంలో నిలవడానికి కారణం సమర్థవంతమైన సమన్వయమే. అవుట్లుక్ అనేది మైక్రోసాఫ్ట్ ఆఫీసుకు అనుబంధంగా ఉంటుంది.
వ్యాపారాలకు అవుట్లుక్ అనుకూలంగా ఉంటుంది. ఆ తర్వాత వరుసలో యాహూకు చెందిన యాహూ మెయిల్, యాపిల్కు చెందిన ఐక్లౌడ్ మెయిల్ ఉన్నాయి. వీటికి యూజర్లు తక్కువగా ఉన్నా మార్కెట్లో మాత్రం కీలక ప్లేయర్లుగా ఉన్నాయి. మనలో చాలా మందికి తెలియని విషయం ఒకటి ఇక్కడ ఉంది. ఈ కంపెనీలన్నీ మెయిల్ సర్వీసును ఉచితంగానే ఇస్తున్నాయి. మెయిల్ పంపినా, మెయిల్ వచ్చినా దానికి ఎలాంటి ఛార్జీలను వసూలు చెయ్యవు. అయితే వాటికి ఆదాయం ఎక్కడిది? వేల కోట్ల డాలర్లను పెట్టి ఎందుకు ఉచితంగా మెయిల్ సర్వీసునిస్తున్నాయి? ఈ బిగ్ టెక్ కంపెనీలు ఉచితంగా మనకు మెయిల్ సేవలు అందించటం లేదు. ఈమెయిల్ సర్వీసులను దయతో ఆయా కంపెనీలు ఇవ్వటం లేదు. యూజర్లపై ఈమెయిల్ ఛార్జీలను వెయ్యవు. కానీ యూజర్లను ఈ కంపెనీలు ఉపయోగించుకుంటున్నాయి. వినియోగదారుడే వారి వస్తువు. ప్రతి ఈమెయిల్ ఓ బంగారు గనిలాంటిదే. మనం ఎక్కడున్నాం, మన ఆసక్తులేంటి, మనం ఎవరితో సమాచారాన్ని పంచుకుంటున్నాం వంటి అంశాలే ఆయా కంపెనీలకు కాసులు కురిపిస్తాయి. సో యూజర్ల డేటా ఆధారంగానే జీమెయిల్ భారీ ఎత్తున ఆదాయాన్ని రాబట్టుకుంటోంది. యూజర్ల డేటా ఆధారంగానే యాడ్స్ ను టార్గెట్ చేస్తాయి. వినియోగదారుల డేటాను కంపెనీలకు ఈమెయిల్ సంస్థలు విక్రయిస్తాయి. అందులో భాగంగా పలు కంపెనీలకు యాడ్స్ ఈమెయిల్ల రూపంలో వస్తాయి. ఓ అంచనా ప్రకారం యాడ్ మెయిల్లతోనే ఏటా $248 కోట్ల ఆదాయాన్ని పొందుతోంది. ఇక మెయిల్లలో కూడా ప్రీమియం సబ్స్క్రిప్షన్ కూడా ఉంటుంది. డబ్బు చెల్లించిన వారికి మరిన్ని బెటర్ సేవలు అందిస్తారు. జీమెయిల్ అయితే సబ్స్క్రిప్షన్ తో ఇంకా ఎక్కువ స్టోరేజ్ నిస్తోంది. అందుకోసమే చాలా మంది జీమెయిల్ ప్రీమియం సబ్స్క్రైబ్ చేసుకుంటారు. ఈ రకంగా ఈమెయిల్ కంపెనీలు పెద్ద ఎత్తున ఆదాయాన్ని పొందుతున్నాయి. అయితే ఇలాన్ మస్క్ ఈ ఆదాయాన్ని కొల్లగొట్టాలని యోచిస్తున్నాడు. ఈమెయిల్ ప్రపంచంలో కొత్త విప్లవాన్ని సృష్టించాలని మస్క్ కోరుకుంటున్నాడు. కానీ ఈమెయిల్ ప్రపంచంలో పోటీని ఎదుర్కొనడం ప్రపంచ కుబేరుడికి అంత ఈజీ కాదు. మార్కెట్లో ఇప్పటికే చాలా ఈమెయిల్ కంపెనీలున్నాయి. పైగా ఈమెయిల్ ప్రపంచాన్ని గూగుల్ శాసిస్తోంది. వాణిజ్య వర్గాలను అవుట్లుక్ అంటిపెట్టుకున్నాయి. ఈ నేపథ్యంలో కొత్త మెయిల్ కు అవకాశాలు లేవు. రెండో విషయం ఏంటంటే వినియోగదారుల నమ్మకం. ఇప్పుడు ఇలాన్ మస్క్ అమెరికాలో ఓ వర్గానికి చెందిన వ్యక్తిగా గుర్తింపు పొందాడు. మస్క్ రాజకీయాలు తన వ్యాపారాలపై ప్రభావం చూపే అవకాశం ఉంది. అమెరికన్లు కూడా మస్క్ ను ట్రంప్ మనిషిగా చూస్తున్నారు. అతడు ఓ పారిశ్రామికవేత్త అన్న విషయాన్ని పక్కన పెట్టారు. సో ట్రంప్ అనుకూల వర్గం మాత్రమే అతడికి మద్దతిస్తుంది. ట్రంప్ వ్యతిరేక వర్గం మస్క్ కొత్త మెయిల్ ను ఇష్టపడకపోవచ్చు. ఇక మూడో విషయం ఏమిటంటే భద్రతాపరమైన ఆందోళనలు. ఎక్స్మెయిల్ ఇంకా ప్రారంభమే అవలేదు. కానీ ఇప్పటికే ఎక్స్మెయిల్ స్కామ్లను ప్రేరేపిస్తోంది. బాధితులను ఆకర్షించేందుకు సైబర్ నేరగాళ్లు వలవేస్తున్నారు. వాస్తవానికి గతంలో టఫ్ మార్కెట్లను సైతం మస్క్ చిత్తు చేసి పైకి వచ్చాడు. తనే ఎలక్ట్రిక్ కార్ల స్కూల్ ను ప్రారంభించాడు. ఒకవేళ ఎక్స్మెయిల్ ను స్పేస్ ఎక్స్ బాస్ ప్రారంభిస్తే మాత్రం అది గేమ్ చేంజర్ అవుతుంది. వాస్తవానికి ఎక్స్మెయిల్ ఇంకా రెడీ కాలేదు. ఒకవేళ మీకు ఎక్స్మెయిల్ పేరుతో ఏదైనా కనిపిస్తే పొరబాటున కూడా క్లిక్ చేయకండి. బహుశా అది హ్యాకర్లు మీకోసం వేసిన ఉచ్చె అయి ఉంటుంది.